మన జీవితంలో అన్నిటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ 2 విషయాలకు మాత్రం మన జీవితంలో ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన ఏమనుకోడు కాబట్టి అని మన మనసులో అనుకుంటూ ఉంటాం కదండి. చాలాసార్లు 2 విషయాలు ఏంటంటే దేవుని సన్నిధి పట్ల, ప్రార్థన పట్ల ఎంత మాత్రము ఇంపార్టెన్స్ ఇవ్వమండి. అయితే మన జీవితంలో కావాల్సినవన్నీ కూడా వెంటనే రావాలని ఆశపడుతూ ఉంటాం కదండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ప్రార్థనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వము. అయితే దేవుని సన్నిధికి ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ కూడా చాలాసార్లు మనం ఇవ్వము. అయితే మనం కోరుకునేవన్నీ కూడా కావాలని ఆశపడుతూ ఉంటాం. మనకు ఉద్యోగానికి వెళ్ళాలంటే వేకువనే లేస్తాం, అన్నీ రెడీ చేసుకుంటాం, సమకూర్చుకుంటాము. అన్ని విషయాలలో ఎంత ఇంపార్టెన్స్గా మన జీవితాన్ని కొనసాగుతూ ఉంటామండి. ఒక వివాహానికి వెళ్ళాలన్నా, లేకపోతే ప్రయాణానికి వెళ్ళాలని, ఎక్కడికి వెళుతున్నా అన్నిట్లో ముందు ప్రిపరేషన్ ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో ఒక గంటన్నా గడుపుదామన్న ప్రిఫరెన్స్ ఉండదండి మన జీవితాలలో. అయితే కావలసినవన్నీ మనకు కావాలి వెంటనే. అయితే ప్రార్థనకు మాత్రం ఎంత మాత్రము చోటి వలన మైండ్ సెట్ మనకు ఉండదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున మన పితరులని ఎంతగా హింసించారో తెలుసా అండి. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథము నీ నా చేతిలో ఉందంటే వారు పడిన ప్రయాసం అండి, వారు చేసిన ప్రార్థన ఈ భారతదేశాన్ని కదిలించడానికి ఆ ఒక్క ప్రార్థన అండి. సింహాల బోనులు వేశారండి, చెరసాలలో వేశారండి. ఆ ప్రార్థన ఈరోజు ఎంతో హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని మందిరంలో వాక్యం వింటున్నావు తెలుసా, ఫ్యాన్ల కింద వింటున్నావు. మరి ఈ రోజున దేవుడు నిన్ను ప్రశ్నించి